ఎమ్మెల్యే అరకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. గాంధీతో పాటు ఆయన సోదరుడు, కుమారుడు, ఇద్దరు కార్పొరేటర్లపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. రాజమౌళి, గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి హైదరాబాద్లో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్ ఈ ఇద్దరు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న పెనుగులాటలో మాత్రం ప్రజలు విస్తురపోతున్నారని చెప్పచ్చు. ఇటు నాయకులు అటు ప్రజలు ఈ ఇద్దరు కూడా విస్తురపోతున్నారని చెప్పచ్చు. హైదరాబాద్ లో మొత్తం మీద ఏదైతే ఈ ఇద్దరి ఇళ్లలో పోలీసులు కాపలా మాత్రమే నిలుస్తుంటారు. ఇక రక్షక బట్టలు నియోజించారు. మొత్తం మీద ఏదైతే గణేష్ నిమజ్జనానికి బందోబస్తుగా ఉండే పోలీసులు ఈ ఇద్దరు ఇళ్ల పైన చుట్టూ కాపలా ఉన్నారనేది మాత్రం ఖచ్చితంగా కొట్టచ్చు నడుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో నువ్వా నేనా అంటూ సవాళ్లు విసుకున్న ఈ ఇద్దరికి సంబంధించి నిన్న జరిగినటువంటి తతంగం అంతా తెలిసిన నిమిత్తమే దీనికి సంబంధించి చీరలు గాజులు పంపిస్తాను, ఏదైతే అరకపూడి గాంధీ ఇంటి పైన నేను టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాను అని కౌశిక్ రెడ్డి సవాల్ విషయం, ఆ సవాల్ను స్వీకరించి తాను ఇంటికి వెళ్లడం, అద్దాలు పగలగొట్టడం అలాంటి సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలోనే ఇక పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. అయితే కౌశిక్ రెడ్డి ఫిర్యాదు మేరకు మాత్రం పోలీసులు అరకపూడి గాంధీ పైన, తన సోదరుడి పైన, తన కుమారుడి పైన, మరో ఇద్దరు కార్పొరేటర్ల పైన కూడా హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఇద్దరి వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి నువ్వా నేనంట అంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విడగొట్టడానికి ప్లాన్ చేస్తున్నటువంటి వ్యక్తులపైన ఎవరున్నా కానీ పోలీసులు ఉపాధం మోపుతారని తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇటు చూస్తే టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, వీరంతా హోరాహోరీగా పోరాటం చేసినప్పటికీ మాత్రం ఫలితంగా మాత్రం పోలీసులు ఈ ఇద్దరిని పైన ఉక్కుపాదం మోపాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నట్టుగా కూడా. అంటే రాజమౌళి, అరకపూడి గాంధీ చాలా క్లియర్ గా అయితే చెప్పడం జరిగింది. మేము అక్కడ నిల్చుంటే పాడి కౌశిక్ రెడ్డి భార్య మా పైన పూలకుండి విసిరింది, మొదట యాక్షన్ అక్కడి నుంచే వచ్చింది అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతోంది. మరి ఈ అంశాలకు సంబంధించి ఇప్పుడైతే అక్కడ మన మీడియాలో రిలీజ్ అయిన ఫుటేజ్ కావచ్చు, మిగతా ఛానల్లో వచ్చిన అనేక అంశాలు కావచ్చు, ఇప్పుడు పోలీసులు దీంట్లో అంటే తీసుకునే అవకాశం ఉంటుంది. మరి అరకపూడి గాంధీ ఈ అంశానికి సంబంధించి స్పందించాడా? అరకపూడి గాంధీ పైన ఏదైతే కౌశిక్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు ఆధారాలు స్వీకరించి అంటే ఎఫ్ఐఆర్ మాత్రం పూర్తిగా ఎవరు ఫిర్యాదు చేసినప్పటికీ మాత్రం ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ అనంతరమే దర్యాప్తు ముమ్మరంగా చేస్తారు. కానీ దర్యాప్తులు తేలిన విషయాలను బట్టే తదుపరి చర్యలు ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తే ఏదైతే అరకపూడి గాంధీని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి తీరా పూలు జాకెట్లు పంపిస్తానని చెప్పినటువంటి కౌశిక్ రెడ్డిపై చర్యలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయని చెప్తాను. తన వర్గానికి సంబంధించిన వ్యక్తులు కూడా మాపై దాడికి యత్నించాడు, ఖచ్చితంగా సవాలంటే సవాల్ విసి తొడలు కొట్టాడు, వీళ్ళంతా చూస్తున్నటువంటి ప్రేక్షకులను సురక్ష పాత్ర వహించలేకుండా పోయాం, మొత్తం మీద మేము కూడా తెలంగాణలో పుట్టి చీమరెత్తులు మాకు కూడా ఉంది అంటూ కూడా వారు కూడా ప్రతి సవాలు విసిరారు. ఇదే నేపథ్యంలోనే వారికి కూడా పోలీసులు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. ఏదైతే తను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడో తనకు సంబంధించి మా పూలకుండి అంటే తన భార్య పూలకుండి విసరడం చేత కొంతమందికి దెబ్బలు కూడా తాకాయి, కొంతమందికి స్వల్పంగా దెబ్బలు తాకాయని తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో వారికి కూడా అరకపూడి గాంధీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా ఫిర్యాదు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే ఇప్పటికే అటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు నిన్నటి నుంచి ధీటుగానే దీనికి సంబంధించి సమాధానం ఇస్తున్నారు. కక్షపూరితంగా చేస్తున్నారని ఒకరు, విద్వేషాలు రెచ్చగొట్టేందుకు చేస్తున్నారని ఇంకొకరు, రకరకాల విమర్శలు అయితే మనం వినడం జరుగుతుంది. మరి ఇవాళ ఎపిసోడ్ ఎలా ముందుకెళ్ళబోతోంది? ఇది చూస్తే మొత్తం మీద ఒకే పార్టీలో 2 అంటే మనం తెలంగాణ ఈ భాషలో చెప్పాలంటే ఒకే బొడ్లో 2 కత్తులు ఇమ్మడాయి అన్నట్టుగా నువ్వా నేనా అనే సమాధానానికి చెప్తే ఇక్కడ వెల్ సెటిలర్స్ అంటే ఆంధ్ర నుంచి వచ్చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు వచ్చి సెటిల్ అయిన వ్యక్తులు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే హోటక్కులు సంపాదించుకున్న వ్యక్తులను ఇలా మాట్లాడడం తగదు అంటూ అంటే పెంచి పోషించిన వ్యక్తులే తనను ఈ రోజు మాట్లాడడానికి కారణం అంటూ కూడా హైదరాబాద్ సంబంధించిన ప్రజలు కూడా వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం అంటే టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన నేపథ్యంలోనే ఒక తెలంగాణకి పరిమితమైన పార్టీ ఇక అన్ని రాష్ట్రాలకు పరిమితం అవుతుందని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు, వెల్ సెట్టర్స్ ఉన్న మేము మా ఓట్లతో ఇక్కడ మా పబ్బం గడుపుకునే టీఆర్ఎస్ పార్టీ ఎందుకని మాట్లాడట్లేదు అంటూ కూడా ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎవరు కూడా నచ్చట్లేదు. ఎందుకంటే మత సామరస్యాలు అంటే ప్రాంత విభేదాలు రెచ్చగొట్టడమే ఇక్కడ కౌశిక్ రెడ్డికి పెట్టింది పేరుగా ఉంది. కానీ అతను అది స్వభావం తక్కువ చేసి మాట్లాడాలి. ఎందుకంటే
తనకు ఓటేసి గెలిపించిన ప్రజలకు మేలు చేయడమే అరకపూడి గాంధీకి తెలిసిన విషయం. వివాదాస్పదాల్లో ఎప్పుడు కూడా జోక్యం చేసుకోడు. అరకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యక్తులను కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఏదైతే సీఎం కలవడం తప్పేంటి, ఎవరైనా కలవచ్చు. తన నియోజకవర్గానికి నిధులు కావాలి, డెవలప్ కావాలి కాబట్టి ఖచ్చితంగా కలవాలి, కలిసిన ప్రభుత్వం. కానీ కలవడం చేతనే అరకపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వెళ్తాడనే ఒక నెపంతో ఇదంతా చేస్తున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా కాదు. దీనికి సమాధానం చెప్పాలంటూ కూడా అరకపూడి గాంధీ దీనిపై సమాధానం కేసీఆర్ చెప్పాలి, నేను పక్కా టీఆర్ఎస్ వ్యక్తిని అని తను రిలీజ్ చేసినటువంటి వ్యక్తులు చెప్పడం చేత ఇప్పటికైతే నోరు మెదపలేదు. కానీ కేసీఆర్ కూడా నోరు మెదపలేదు కాబట్టి అటు కేటీఆర్ ఏదైతే విదేశాలకు నేపథ్యంలో ఉన్నప్పటికీ హరీష్ రావు మాత్రమే ఈ గొడవలకు తను లాగడం జరిగింది. తనకు కూడా భుజం అంటే కిందికి జారడం జరిగింది. తను ట్రీట్మెంట్ తర్వాత నిన్న డిశ్చార్జ్ అయిన విషయం అందరికీ తెలిసిన విషయం. ఈ నేపథ్యంలోనే వర్సెస్ బీఆర్ఎస్ టు బీఆర్ఎస్ వర్సెస్ అంతే తప్ప ఏ పార్టీకి సంబంధం లేదు, ఏ వ్యక్తులకు సంబంధం లేదు. కానీ ఒకే బొట్లో రెండు కత్తులు ఇమిడాయి అంటే ఇప్పుడు అదే పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందనేది మాత్రం ఈ విశ్వస్తున్న తెలంగాణ ప్రజలు చెప్తున్నటువంటి మాట. సంధ్య. ఓకే, థ్యాంక్ యూ రాజమౌళి.